తీర్మాన్ మల్లన్న గారికి, కత్తి వెంకటస్వామి గారికి, సిపిఎం అదేవిధంగా ఆప్ సంబంధించిన నేతలు, ఇతర కాంగ్రెస్ సీనియర్ నేతలందరికీ కూడా, సిపిఐ సంబంధించిన నేతలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. మిత్రులు, మీకు 2 టర్మ్స్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా మీరు గతంలో ఆశీర్వదిస్తే ఇక్కడి నుంచి రిప్రజెంట్ చేసినటువంటి వ్యక్తిని. సో కాంగ్రెస్ పార్టీ ఒక కోఆర్డినేషన్ కమిటీ అని వేసి ఎలక్షన్స్ గురించి నన్ను కన్వీనర్గా పెట్టి మన కత్తి వెంకటస్వామి గారు దాంట్లో మెంబర్, ఇంకొక 5 సభ్యులు ఉన్నారు. మేమందరం కూడా ఈ గత వారం నుంచి కూడా వారి తీర్మాన్ మల్లన్న గారు, మీకు తెలిసి ఇప్పుడు మన అభ్యర్థి కాంగ్రెస్ తరఫున ఆయన, వారి మద్దతుగా మేము ఇండిపెండెంట్గానే ప్రతి దగ్గరికి తిరుగుతూ ఉన్నాం. ఆ సందర్భంగా ఈరోజు ప్రెస్లో మీ ద్వారా కూడా ఖమ్మం ఓటర్లందరికీ కూడా, గ్రాడ్యుయేట్స్ అందరికీ అప్పీల్ చేద్దామనే ఉద్దేశంతో వచ్చాను నేను. మీ అందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, తీర్మాన్ మల్లన్న చేతిలో అధికారం లేనప్పుడే క్యూనియస్ ద్వారా కొన్ని వేలాది మంది సమస్యలు పరిష్కరించాడు. మనందరికీ తెలుసు, చేతిలో అధికారం ఉంటే ఆ పవర్ వేరు. అది లేకుండానే ఆయన ఆఫీస్కు వేలాది మంది వెళ్ళేవాడు. అంత సోషల్ వర్కర్ ఆయన. అటువంటి కమిట్మెంట్ చాలా తక్కువ మంది దగ్గర ఉంటుంది. సో అట్లాంటి తీర్మాన్ మల్లన్న మనకు ఒక ఎమ్మెల్సీగా పదవి తీసుకునే శాసన మండలిలో ఉంటే ఆ విధమైన ఏ విధంగా ఉంటుందో మనం ఊహించవచ్చు. కాబట్టి తీర్మాన్ మల్లన్న గెలిచిపోతాడు, నాకు తెలుస్తుంది, మీ అందరి యొక్క సహకారంతో. అయితే భారీ మెజార్టీతో గెలవాలి, ఫస్ట్ కౌంట్లోనే గెలవాలి. ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఓటేసినప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అని రాసుకుంటూ ఉంటుంది. ఈ కింది నుంచి అన్ని ఎలిమినేషన్ మళ్ళీ రెక్కబెట్టుకుంటూ రావాలి. మనకు సంబంధించినంత వరకు మనందరికీ కూడా మీరు రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, తీర్మానం మళ్ళీ దాకా సెకండ్ రౌండ్ కౌంటింగ్ రాదు కదా, అంత టైం వేస్ట్ కార్యక్రమం. వేసే ప్రతి ఒక్కరు కూడా ఆయన పేరు ఎదురుగా నెంబర్ 1 అని రాసి వదిలిపెట్టాలి. ఇక్కడ గుర్తులు ఉండవు, నెంబర్ 1, 2, 3 రాయాలి. కాబట్టి మల్లన్న ఎదురుగా వేసేది 2 వేసినా, ఇంకోళ్ళకి 3 వేసినా, 4 వేసినా ఇది వేస్ట్ అని చెప్పాలి. ఫస్ట్ రౌండ్లో ఫస్ట్ కౌంట్లో మల్లన్న గారు గెలవాల్సిన అవసరం మనకు ఉంది. ఎందుకంటే చాలా తొందర, నేను సెకండ్ టైం కాంటాక్ట్ చేసినప్పుడు 1 అవర్లో అసలు కౌంటింగ్ అయిపోయింది. మొదటిసారి అయితే దాదాపుగా 2 రోజులు పట్టింది, 48 రోజులు పట్టింది. ఆ చివరి రోజు ఎలిమినేషన్, రెండోది, మూడోది లెక్క పెట్టేది. మల్లన్నకున్న పాపులారిటీతో నాకు తెలుసు ఆయన ఖచ్చితంగా మొదటి రౌండ్లోనే, మొదటి లెక్కింపులోనే అవతల పడతాడు. కాబట్టి మనందరం కూడా చెప్పాల్సిన అవసరం ఏంటంటే, నెంబర్ 1 అని ఆయన పేరు ఎదురుగా రాసి ఇంకోటికి ఎవ్వరు రాయాల్సిన అవసరమే లేదు. ఇది మీరు దయచేసి ఓటర్లకు మోటివేట్ చేయండి. అది కాకుండా కూడా నేను ఖమ్మంలో ఉన్నటువంటి దాదాపు 3 జిల్లాలు 4,60,000 ఓట్లు ఉన్నాయి. 4,63,000 ఓటర్లు ఈరోజు గ్రాడ్యుయేట్స్గా ఎన్రోల్ చేసుకున్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఎక్కడో మండలానికి 1-2 పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి, సిటీలో 3-4 కంటే ఎక్కువ ఉండవు. ఈ ఓటర్ని పోలింగ్ స్టేషన్ తీసుకోవడం అనేది చాలా కష్టమైనటువంటి పని. రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కానీ రారు. ఇప్పుడు ఉన్నటువంటి మన నాయకులందరి యొక్క బాధ్యత ఏంటంటే, ఎవరెవరైతే ఓటర్గా రిజిస్టర్ చేసుకున్నారో ఐడెంటిఫై చేయడం, కాల్ సెంటర్ నుంచి అందరికి కాల్స్ పోతే, రిక్వెస్ట్ పోతే, అయినా కూడా అందరికంటే లేజీ ఉంటూ చదువుకున్నాడు ఆ మాట కూడా. ఎందుకంటే ఓటు మామూలు ఓటు ఎట్లా తీస్తావు అని కొట్లాడతాడు, ఏది విషయం దానికి వస్తా అంటాడు. లేకపోతే చదువుకున్న వరకల్లా మల్లన్న భారీ మెజార్టీతో గెలవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను మీ అందరికీ, మీ ద్వారా గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా, ఖమ్మం జిల్లా వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ దయచేసి ఆ రోజు పోలింగ్ స్టేషన్ పోవాలి, మీ బంధుమిత్రులకు చెప్పాలి, తెలిసిన వాళ్ళకి మినిమం ఒక్కొక్క ఓటర్ 100 మందికి ఫోన్ చేసి ఆయన భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ ఈ సందర్భంగా మల్లన్న గారు ఒక మాట మాట్లాడుతున్నారు. గౌరవనీయులు పెద్దలు, వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అలాగే ఇండియా కూటమి సభ్యులందరికీ నమస్కారం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక, ఈ ఉప ఎన్నికను క్రియేట్ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఓవైపు, ఈ ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ మరోవైపు ఇక్కడ అభ్యర్థులు నిలబెట్టింది. ఏ అర్హత లేకుండా అసలు పట్టభద్రుల ఓటు అడగడానికి రవ్వంత హక్కు లేనటువంటి పార్టీలు ఇవాళ మేము ప్రశ్నించే గొంతుకలని చెప్పి వాళ్ళిద్దరిని ఎవరో ఇద్దరిని గోలిస్తా ఉన్నారు. వాస్తవానికి సోదరులారా, ఈ ఎన్నికల్లో ఏ ఎన్నికల్లో అయినా ప్రజలే పెద్దవాళ్ళు, ప్రజలే గొప్పవాళ్ళు, పట్టభద్రులే మేధావులే గొప్పవాళ్ళు. కాబట్టి వాళ్ళు మేధావితనంతో ఆలోచిస్తారు. కాబట్టి వాళ్ళ ప్రతినిధిగా ఎవరు ఉండాలనేది వారు నిర్ణయించుకుంటారు. సో అందులో భాగంగానే ఇవాళ ఎక్కడికి పోయినా ప్రజలందరిది ఒకే ఒక్క మాట, మల్లన్న పోయినసారి అన్యాయం జరిగిపోయింది,
వలన పోయినసారి పొరపాటు జరిగిపోయింది, ఈసారి అది రిపీట్ కానివ్వమనేటువంటి మాట చెప్తా ఉన్నాను. వాళ్ళందరూ కూడా పట్టభద్రులందరూ కూడా పేరు నమస్కారం తెలియజేస్తాము. అలాగే హైదరాబాద్ నుంచి ఈ వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికను మానిటరింగ్ చేస్తున్నటువంటి కోఆర్డినేషన్ కమిటీకి, అలాగే అందులో సభ్యులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రాబోతున్నటువంటి 27 తారీఖు రోజు ఉప ఎన్నిక ఉంది. ఈ ఉప ఎన్నికలో పెద్ద ఎత్తున ఓటర్లు పాల్గొనాలని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తాము. అలాగే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా నిరంతరం కష్టపడుతూ వాళ్ళు ఖమ్మం జిల్లాలో కూడా పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లోకి దిగిపోయి ఓటర్లను చైతన్యపరిచే కార్యక్రమం చేస్తున్నటువంటి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు, అలాగే వారి నాయకత్వానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. జిల్లా పార్టీ అధ్యక్షులు దుర్గాప్రసాద్ గారు, నగర అధ్యక్షులు రావిడ్ గారు, మాజీ ఎమ్మెల్సీ, ఈ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ కన్వీనర్ అన్న దిలీప్ గారు, బాల్సన్ గారు, మా కమిటీ నుంచి ఈ జిల్లా కూడా ఈ పార్లమెంట్ కూడా మేము సీతారాం గారు, నరసింహరావు గారు కోఆర్డినేట్స్ చేసినాం. వారందరూ కూడా ఉన్నారు. జిల్లా పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు, కుటుంబ అరవింద్ గారు, వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులు, సిపిఐ ఆప్ సంబంధించినటువంటి మిత్ర బృందం, పత్రికా మిత్రులారా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా మల్లన్న గారి తరఫున, మా కాంగ్రెస్ పార్టీ తరఫున, మా సీఎం గారి తరఫున అందరికీ నమస్తే. ఇది పట్టభద్రులు, ఎడ్యుకేటెడ్ సంబంధించినటువంటి ఓటర్స్. 4,60,000 మంది ఓటర్స్ ఉన్నారు. వాస్తవంగా పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ చాలా తక్కువ ఉంటుండే. అయినా కూడా లాస్ట్ టైము మల్లన్న నైతికంగా గెలిచాడు, టెక్నికల్ గా ఓడిపోయాడు. ఈసారి బోత్ ద టెక్నికల్లీ అండ్ మోరల్లీ ఈస్ గోయింగ్ టు విన్ ద రేస్. ఇట్ ఈస్ అవర్ కాన్ఫిడెన్స్. బట్ ప్రజాస్వామ్యంలో ఎన్నిక జరగాలి, మనం అనుకుంటే సరిపోదు. ఆ ఎన్నిక కోసం జరుగుతున్నటువంటి కసరత్తులో భాగంగా ఇలా ఖమ్మం ఉమ్మడి జిల్లా ఓటర్లను ఉద్దేశించి అప్పీల్ చేయడానికి ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ పక్షాన నేను కానీ, దిలీప్ గారు కానీ, మా కోఆర్డినేటర్స్ కానీ, మా జిల్లా పార్టీ మిత్రులందరూ కూడా వచ్చారు. ఇది ఖమ్మం జిల్లాకు సంబంధించి కూడా ఒక క్రిటికల్ టైం. జనరల్ గానే ఖమ్మం జిల్లా చాలా చైతన్యం ఉన్నటువంటి జిల్లా, పోరాటాల గడ్డ. ప్రతి ఎన్నికలోనూ ఒక వైవిధ్యాన్ని చూపించేటువంటి ఈ గడ్డ మీదకి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి పట్టభద్రులకు మేము ప్రత్యేకంగా చెప్పలేకపోయినా, చెప్పాల్సిన అవసరం లేకపోయినా, మా పార్టీ అధ్యక్షులు, సీఎం గారు, మిగతా పెద్దలు, మా ఉప ముఖ్యమంత్రి భట్టి గారు, వీళ్ళందరి యొక్క ఆదేశం మేరకు మేమందరం కూడా ఫీల్డ్ మీద పనిచేస్తున్నాం. ఇందాక మల్లన్న చెప్పినట్టుగా పోయినసారి జరిగినటువంటి పొరపాటు జరగదు అంటే, పోయినసారి మల్లన్న పొరపాటున ఓడిపోయినాడు, ఈసారి 100% గెలుస్తారండి. 100 కోట్స్ పట్టుకొని వచ్చిన వాళ్ళు వచ్చినా కూడా గెలుస్తారు ఈసారి. దానికి తోడుగా నేనేం చెప్తున్నానంటే, భారతీయ జనతా పార్టీ కానీ, బీఆర్ఎస్ కానీ, బీఆర్ఎస్ అయిపోయింది. యాక్చువల్లీ ఎన్నికల మహాభారత యుద్ధంలో మొదలైంది అసెంబ్లీ తోటి. మహాభారత యుద్ధంలో పాండవ పక్షం అనేటువంటి 5 గ్యారంటీలతోటి, 6 గ్యారంటీలతోటి, 5 న్యాయాలతోటి ముందుకు వస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పాండవ పక్షం. ఈ పాండవ పక్షానికి మహాభారత యుద్ధంలో ఫస్ట్ అడ్డొచ్చింది సైంధవ్. వాళ్ళని ఆపగలిగింది కొద్దిసేపు సైంధవ్. ఆ సైంధవుని ప్రజలే ప్రతిపక్షమై కూల్ చేసినారు. ఆ సైంధవుడే కేసీఆర్. ఆయన కూల్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేటువంటి అభ్యర్థికి అర్థం లేదు. ఇక మిగిలింది సైంధవుడు అయిపోయింది కాబట్టి దుర్యోధన ప్రముఖ పాత్ర మల్లన్నది కూడా ప్రముఖ పాత్ర మల్లన్నది కూడా ఆ ప్రయాసలు ప్రజల పక్షంగా
కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజాపక్షం. ప్రజాపక్షంగా నిలబడి ఎవరు గొంతెత్తితే వాళ్లకు అండగా నిలబడడం కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖార్గే మా నాయకత్వం అంతా అదే రకంగా పనిచేస్తుంది. ఆ ప్రజాపక్షంగా మల్లన్న గొంతు విననటువంటి తెలంగాణ పౌరుడు ఎవరు ఉండరు, తెలంగాణ ఎడ్యుకేట్ ఎవరు ఉండరు. కాబట్టి ఆయన ఇండిపెండెంట్ గా బిఫోర్ లాస్ట్ టైం ఆయన యువస్ అవర్ క్యాండిడేట్, లాస్ట్ టైం ఆ క్యాండిడేట్ గా ఇండిపెండెంట్ గా చేసినా ఆయన మార్జిన్ దాకా వచ్చినారు. సో అది ఆయన యొక్క గుర్తింపు. ఆ గుర్తింపును కన్ఫర్మ్ చేసింది కాంగ్రెస్ పార్టీ మా అభ్యర్థిగా ప్రకటించి. మేము మా పార్టీ కార్యకర్తలతోటి, మా పార్టీ నాయకులు, అదేవిధంగా మా ప్రజలు కూడా ఆశీర్వదించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఆశీర్వదించాల్సిందిగా మల్లన్న గారిని ఎమ్మెల్సీగా ఎన్నుకోవాల్సిందిగా మీ ద్వారా, మీడియా ద్వారా మేము అంటే ఓటర్లకు, పర్టికులర్ గా గ్రాడ్యుయేట్ ఓటర్స్ ను అభ్యర్థిస్తూ ప్రార్థిస్తూ, ఈ దేశంలో దుర్యోధన దుశ్శాసన యొక్క ప్రతినిధి అయినటువంటి మోడీ అండ్ షా, దుశ్శాసన అంటే షా వచ్చినాడు, దుర్యోధన అంటే ఆయనే. ఇక్కడ సాయంత్రం అయిపోయింది కాబట్టి మా టార్గెట్ అది కూడా మేము పూర్తి చేసినాం. 4వ తారీఖు నాడు అది డిక్లేర్ అవుతుంది. ఆ 4వ తారీఖు నాడు ఒక దళిత దళపతి నేతృత్వంలో ఎర్రకోటమైన కాంగ్రెస్ జెండా అటువంటి కాంగ్రెస్ యొక్క ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ ఎగిరేసేటువంటి టైంకు మల్లన్న గారు కూడా దాంట్లో భాగస్వామి అయి ఈ ప్రభుత్వంలో ఉండేటట్టుగా ఈ ప్రజలు ఆశీర్వదించాలని, ఆ ఆశీర్వాదం ఖమ్మం మెట్లో ఇంకా ఎక్కువ వస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే చైతన్యం, అదేవిధంగా సిపిఐ, సిపిఎం, ఆప్ మిత్రులుగా మాకు అండగా నిలిచినారు కాబట్టి, టీజేఎస్ మిత్రులు కూడా మాకు అండగా నిలిచినారు కాబట్టి వాళ్ళ ద్వారా వచ్చేటువంటి విజయాన్ని ఒకటే గుర్తుపెట్టుకోండి. 2 కోట్ల చొప్పున 18 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలా మోడీ. ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి, మాజీ ఎంపీ పార్లమెంట్ సాక్షిగా అడిగితే క్వశ్చన్ కు సమాధానంగా మోడీ ప్రభుత్వం ఇచ్చిన సమాధానం 17 లక్షల 9 ఏళ్లలో 18 కోట్లకు బదులు 17,50,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పినటువంటి సిగ్గుమాలిన మోడీ ప్రభుత్వం. వాళ్లకు ఓటాకి హక్కు ఉందా? వాళ్ళ తరఫున వచ్చేటువంటి ప్రేమేందర్ రెడ్డి గారికి ఓటాకి హక్కు ఉందా? ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. కాబట్టి పోటీ లేకుండా జరగదు కాబట్టి, పోటీ ఉన్నట్టే కాబట్టి పోటీ జరుగుతుంది. కానీ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఎంపీ ఎలక్షన్స్ లో అయితే మనం ఎట్లయితే కష్టపడ్డామో, అసెంబ్లీ ఎట్లయితే కష్టపడము, అంతే సీరియస్ గా ఇది తీసుకొని మేము తిరుగుతా ఉన్నాం. అందుకే ఎక్స్టెండెడ్ అయింది. మల్లన్న కోసమే మా కమిటీ 27 దాకా ఎక్స్టెండ్ చేసినారు. యాక్చువల్లీ లోకసభ ఎలక్షన్ వరకే మా కమిటీని ఏఐసిసి నిర్ణయించిన. దాని తర్వాత మహేష్ కుమార్ గౌడ్ గారు, సీఎం గారు, అదేవిధంగా బట్టి గారు వీరందరూ చెప్పిన దాని ప్రకారము మేము కంటిన్యూ అవుతున్నాం 27th వరకు. మేము విజయంతో, మీ ఆశీర్వాదంతో, విజయంతో ముందుకెళ్తాం. మల్లన్న మన ప్రతినిధిగా అసెంబ్లీ, శాసన మండలిలో అడుగుపెట్టి సమస్యలేముండయి ప్రభుత్వానికి సలహా ఇస్తూ ముందుకు నడిపించేటువంటి క్రమంలో మల్లన్న గారిని ఆశీర్వదించాల్సింది. వారి పేరు నవీన్ తీన్మార్ మల్లన్న అని ఉంటది. సో బయట ప్రచారంలో ఉన్నప్పటికీ తీన్మార్ మల్లన్న బ్రాకెట్ లో ఉంటది. వారి పేరుకు ఎదురుగా టిక్కులు అయినా కొట్టొద్దు, 1 అనేటువంటి సంఖ్యను వేసి మిగతా వాటిని నెంబర్ 2గా వారి బ్యాలెట్ పేపర్లో నెంబర్ 2, బట్ విజయంలో నెంబర్ 1. సో మీరందరూ కూడా నెంబర్ 1 వేసి వారిని, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాల్సిందిగా, ఆదరించాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి. జై కాంగ్రెస్, జై హింద్, జై తెలంగాణ.